నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. యెరూషలేమును చూసినప్పుడు ఇంకా ఇతర సందర్భాల్లో దుఃఖపడిన యేసులాగా విశ్వాసిలో నివసించే పరిశుద్ధాత్మ కూడా విపరీతమైన దుఃఖానికి లోను కాగల వ్యక్తి. ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ సన్నిధిని, స్వరాన్ని, నడిపింపును నిర్లక్ష్య పెట్టినప్పుడు ఆయన దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం పరిశుద్ధాత్మను అడ్డగించడానికి దారి తీస్తుంది. ఇది ఆత్మను ఆర్పడానికి, చివరకు కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించడానికి దారి తీస్తుంది. ఈ చివరి పని పరిశుద్ధాత్మను దూషించడంతో సమానం. దానికి క్షమాపణ లేదు. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షలోం.